ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రభుత్వ కళాశాలలో ప్లేస్ దొరకనప్పుడు ప్రైవేట్ కళాశాలలు ఉండడంలో తప్పులేదు. ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు దొరకనప్పుడు కార్పొరేట్ కళాశాలలు ఉండడంలో తప్పులేదు. కానీ అక్కడ మాత్రమే చదవాలి. లేకపోతే ఇక నువ్వు చదువుకి పనికిరావు. నీ చదువు దండగా, నీ కుటుంబం దండగా, నీ స్ట్రేచర్ దండగా, మీ స్థాయి దండగా అనేటటువంటి ఒక మానసికమైనటువంటి చిత్త చాంతల్యాన్ని క్రియేట్ చేసినటువంటి విద్యా సంస్థల సాక్షిగా కార్పొరేట్ బ్రాయిలర్ కోళ్ళని పుట్టిస్తున్నటువంటి మనం డబ్బులకి డబ్బులు తగలేసుకుంటున్నాం. అదే సందర్భంలో బుర్రలేని నిపుణుల్ని తయారు చేస్తున్నాం. ఈ దేశంలో చదువుకుంటున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలో చదివినటువంటి వాళ్ళ పుణ్యమాని కేవలం 6% మంది దగ్గర మాత్రమే విద్య మీద నైపుణ్యం ఉంటుంది అన్నటువంటి లెక్కల్ని ఆకునూరు మురళి గారు లాంటి వాళ్ళు చెప్తారు. కానీ సమస్య ఏంటంటే పరిష్కారం ఏంటి? కార్పొరేట్ విద్యా వ్యవస్థ నుంచి తల్లిదండ్రులు విద్యని దూరం చేయట్లేదు. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాని బేస్ చేసుకుని చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటలు, కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఎంతసేపు మార్కులు అంటున్నారు. పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా పోతుంది. ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలి. గ్రామీణ ఆటగాళ్లను బయటికి తీయడానికి ప్రభుత్వాలు సహకరించాలి. పెద్ద సినిమాలో ఇదే మెసేజ్ ఇచ్చారు అన్నట్టు చెప్పుకొచ్చారు. బట్ ప్రాక్టికల్గా ఎవరు దాన్ని పాటించేది అన్నదే $1,000,000 ప్రశ్న.